తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది మానస్. అటు బ్రహ్మముడి గానీ, అంతకు మునుపు కోయిలమ్మ సీరియల్ కానీ, మధ్యలో బిగ్ బాస్ కానీ, తన జీవితాన్ని సూపర్ డూపర్ ట్విస్ట్ ఇచ్చాయి. నిజానికి బిగ్ బిగ్ బాస్ తర్వాత తనకొచ్చిన అద్భుతమైన ప్రాజెక్ట్ బ్రహ్మముడి. బ్రహ్మముడి సీరియల్ ద్వారా తను చాలా అంటే చాలా సూపర్ డూపర్ స్టార్ అయిపోయారు. అయితే తాజాగా మానస్ జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా ప్రసారమవుతున్న కిసక్ టాక్ షోకి హాజరయ్యారు. దానిలో అమర్దీప్ అలాగే అర్జున్ అంబటి, నిఖిల్ మల్లేకల్ వీళ్ళ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వర్ష ప్రస్తుతం హోస్ట్గా మారి కిసిక్స్ టాక్ షో ద్వారా బుల్లితెర స్టార్స్ను, వెండితెర సీనియర్ నటులను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తోంది. ఇప్పటికే 11 బిగ్ ఎపిసోడ్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. 12వ ఎపిసోడ్కు బ్రహ్మముడి హీరో బిగ్ బాస్ మానస్ హాజరయ్యారు. అయితే ఈ క్రమంలో బ్రహ్మముడి సీరియల్ స్టార్ హీరో మానస్ను బిగ్ బాస్ అమర్దీప్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. ఎందుకనంటే అమర్ అండ్ మానస్ ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఎలా అంటే చెడ్డి బడ్డీ ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా మానస్ రైట్ ఫార్వర్డ్, తనకి అందరూ కూడా మంచి ఫ్రెండ్స్ అనే చెప్పుకోవచ్చు. తనకి ప్రత్యేకంగా గొడవలు ఏంటి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మానస్ నాకు ఒక వ్యక్తితో శత్రుత్వం ఉంది, ఆ వ్యక్తి కావాలని నా మీద నెగిటివ్గా ప్రాపగండా చేస్తున్నాడు, అతని గురించి నేను త్వరలోనే చెప్తాను అంటూ చెప్పడం జరిగింది. అయితే వర్ష ఒక ప్రశ్న అడిగింది. ఏమనంటే, మీకు అమర్, నిఖిల్, అర్జున్ వీళ్ళ ముగ్గురితో ఏదో గొడవలు ఉన్నాయా, వాళ్ళతో మీరు ఎందుకు మాట్లాడట్లేదు అంటే, అప్పుడు తను ఏమన్నాడంటే, నేను ఒక 6 నెలల్లో అసలు ఎవరిని కలవలేదు, పైగా ఆ ముగ్గురులో నన్ను ఒకళ్ళు చెడ్డవాడిగా ప్రచారం చేసే పనికి పూనుకున్నారు. అయితే అది ఎవ్వరు అనేది చాలా పెద్ద సస్పెన్స్గా మారింది. ఎందుకంటే అమర్ అండ్ మానస్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అసలు ఎలా అంటే ఒకటే రక్తం, ఒకటే మంచం, ఒకటే కంచం అన్నట్టు ఉంటారనమాట. అయితే ఇక మానస్కి గొడవలు ఎవరితో రావచ్చు అంటే, ఇక్కడ ఎక్కువగా కొంచెం అవకాశం ఉన్నదైతే అర్జున్ అంబటి అనుకుంటున్నా. ఎందుకనంటే బిగ్ బాస్ సీజన్ 7లో అర్జున్ అంబటి అమర్దీప్కు చాలా వ్యతిరేకంగా ఉండేవాడు. అయితే బయట నుంచి అమర్కు సపోర్ట్ చేస్తున్న మానస్ అర్జున్ అంబటి విషయంలో కొద్దిగా కోపంగానే ఉండేవాడు. బహుశా బయటకు వచ్చిన తర్వాత అదేమైనా విన్నాడా, లేదంటే నిఖిల్ గురించి చెప్పాలి అంటే నిఖిల్ చాలా సాఫ్ట్ పర్సన్, ఎవరితోనూ గొడవలు పెట్టుకునే రకం కూడా కాదు. కానీ మానస్ అలాగే మన ఆ, ఇది బిగ్ బాస్లో కలిసి చేశారు కదా నిఖిల్ అండ్ ప్రేరణ ఉన్నారు కదా. సో ప్రేరణ సిస్టర్ అండ్ మానస్కి మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు కూడా అమ్మరే వచ్చి నిలబడ్డాడు అనమాట. సో ప్రేరణ అండ్ నిఖిల్ బెస్ట్ ఫ్రెండ్స్. సో నిఖిల్ తరఫు నుంచి తనకి ఏమైనా ఎనిమిటీ ఉందా అనేది కూడా తెలియదు. కానీ మనకి రేపటిలో మొత్తం ఎపిసోడ్ వచ్చేస్తుంది కాబట్టి తెలిసిపోతుంది అనమాట దాని గురించి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం.